శ్రీ గురుభ్యో నమః. మద్గురుదేవులు చినరామచంద్రయార్ల వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీ సత్యానంద సత్యమయ్యార్ల వారికి నమస్కరించుకొని, శ్రీమద్భాగవత కృష్ణదేశికేంద్రుల వారు రచింపబడిన శక్తిద్వయ నిరాసకంబైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థ ధరువుల నుండి 20వ అధ్యాయము శిష్య విజ్ఞాపన నుండి ఈ 8వ కందార్థము క్రమసంఖ్య 288. నా నోటి మాట వెంబడి తానెప్పుడు సంచరించె తగని చిత్తం వేనదిగని ఈ బోధ నిదానము నీకిస్తి దీన్ని దాచుకోసుమ్మి నిత్యము నీవు చూసుకో నమ్మి ఏ నరుడైనా నిన్ని బోధ నాడిగితే వాని మనసరాయక వానికి చూపేవు దాచుకోసుమ్మి నిత్యము నీవు చూసుకో నమ్మి. శ్రీ గురుభ్యో నమః. ఆత్మానాత్మరహితం అచల పూర్ణోపదేశికం శ్రీ నిశ్చలానంద నారాయణ గురోర్శిష్యం శ్రీశైల వంశాంబుధిరేవ జాతం శ్రీ పరమానంద శంకరేంద్రం గురుం భజామి. మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీమద్ భాగవత కృష్ణదేశికేంద్ర ప్రభువులచే విరచితంబైన శక్తిద్వయ నిరాజకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ ధరువులు 20వ అధ్యాయము శిష్య విజ్ఞాపనలో ఈరోజు మనము చివరి కందార్థాన్ని విచారించుకుంటున్నాము. 8వ కందార్థము అంటే క్రమసంఖ్య 288. క్రిందటి కందార్థములో గురుదేవా, నీవు ఎంత కొట్టినను నీ పాదములు నేను విడవను, చావు అయినా పెండ్లి అయినను నేను విడిచి వెళ్ళిపోయేవాడును కాను అని అంటివి. కనుక నీవు నా భక్తుడవేరా, నీ పట్టుదలను తెలుసుకున్నాను కావున నీకిట్టి గొప్పదైన పరిపూర్ణ బోధను వెంటనే ప్రసాదించి తిని, నీవు ఇది ఎంత మాత్రము విడవకు నా మాటగా తెలుపుతున్నాను అంటూ శిష్యుని ఆ గురుదేవుడు ప్రశంసించెను అంటూ మనము క్రిందటి కందార్థములో విచారించుకున్నాము. ఇక తదుపరి కందార్థము 20వ అధ్యాయము శిష్య విజ్ఞాపనలో చివరి కందార్థము 8వ కందార్థము క్రమసంఖ్య 288. గురువు ఆజ్ఞానువర్తనముగా ఏ విధంగా ఉండవలైనో తెలియచేస్తున్నారు. నా నోటి మాట వెంబడి నా నోటి మాట వెంబడి తానెప్పుడు సంచరించె తగునీ చిత్తం ఏ నదిగని ఈ బోధ నిదానము నీకిస్తి దీన్ని దాచుకోసుమ్మి నిత్యము నీవు చూచుకో నమ్మి. ఏ నరుడైన నిన్ని బోధనడిగితే
వాని మనుసరయాక వానికి చూపేవు దాచుకోసుమ్మి నిత్యము నీవు చూచుకో నమ్మి. శిష్య, సద్గురుదేవ, నా నోటి మాట వెంబడి, నా నోటి మాట వెంబడి అంటే నేను చెప్పిన ఈ మాట ప్రకారము నీ మనసును నడిపించుట. అవును. నేను చెప్పిన ఈ మాట ప్రకారము నీ మనసును నడిపించుట. తానెప్పుడు సంచరించు తగునీ చిత్తంబు అంటే దానికి అనుగుణ్యంగా నీ భావన ఆలోచన ప్రవర్తించగలిగినప్పుడు లేక నడతగలిగినప్పుడు తానెప్పుడు సంచరించు తగును చిత్తంబు అంటే దానికి అనుగుణ్యంగా నీ భావన ఆలోచన ప్రవర్తించగలిగినప్పుడు లేక నడతగలిగినప్పుడు ఏ నది గని అట్టి యోగ్యతను నే గమనించి ఈ బోధ విధానము నీకిస్తే పరిపూర్ణ బోధ ఎందలి సమగ్ర సారాంశము నీకు ప్రబోధించి ఉన్నాను. దీన్ని దాచుకోసుమ్మి నీ అంతఃకరణ యందు పదిలపరుచుకో. నిత్యము నువ్వు చూచుకో నమ్మి అంటే అత్యంత శ్రద్ధాభక్తులతో ప్రతి నిత్యము దీని యందు ఉనికి కలిగి ఉండుము. అంటే నా నోటి మాట ఏ విధముగా వచ్చినదో గురు వాక్యం యథాతథంగా గ్రహించి పాటించగలిగే మనస్సు ఆ శిష్యునికి కలిగి ఉండుట ఒక ముఖ్యమైన అధికారంగా ఈ సాంప్రదాయం ముందు చెప్పబడుతున్నది. అదే విధంగా వెంటనే నీవు ఆచరించితివి. అట్టి మనస్సు కలవానికి మాత్రమే ఈ బోధను దృఢపరచగలుగు విధానము ఆ గురువు ఉపదేశించునని కూడా చెప్పబడుతున్నది. ఆ విధంగానే నీ మనసు తెలుసుకొని పరిపూర్ణ భావం వినుట చేతనే తరించుట అను సూత్రముపై ఆధారపడి ఉన్నది. దీనినే సద్యోన్ముక్తిగా చెప్పవచ్చును. తన్ను ఆశ్రయించిన శిష్యునికి ఇట్టి మానసిక స్థితి ఉన్నది లేనిది స్పష్టముగా గ్రహించి, తన్ను ఆశ్రయించిన శిష్యునికి ఇట్టి మానసిక స్థితి ఉన్నది లేనిది స్పష్టముగా గ్రహించి లేనిచో గమనించి అట్టి యోగ్యతను కలిగించి గాని ఇందలి రహస్యములు ప్రబోధించరాదని చెప్పబడుచున్నది. కనుక అట్టి భావమును యోగ్యతను దృష్టిలో ఉంచుకొని ఈ కన్నార్థములను అంటే శిష్యుని మానసిక పరిస్థితిని గమనించి బోధ విధానము అనగా శ్రేష్టమైన విలువలు రహస్యములు నీకు ఉపదేశిస్తున్నానని అంటే ఈ బోధ నిధి అనగా జ్ఞాన నిధి నీకు ఇచ్చినాను.
ఈ బోధ నిధి అంటే జ్ఞాన నిధి నీకు ఇచ్చినాను, అంటే బోధ నిదానము నీకిస్తి అన్నారు. అంటే నిదానము అనగా నిధి అనగా పాత్ర అని అర్థము. నిధి అనగా పాత్ర, పాతర అని కూడా అర్థము. కనుక జ్ఞాన నిధి అంటే కొరత లేని జ్ఞాన నిధిని శిశుడికిచ్చిది. ఇక జ్ఞాన నిధి కన్నా నవ నిధులు కూడా తక్కువైనవే. నిధులలో నవనిధులు. ఇక జ్ఞాన నిధి కన్నా నవనిధులు తక్కువైనవే. కనుకనే ఈ పరిపూర్ణ బోధ చాలా గొప్పది. జ్ఞాన నిధి జాగ్రత్తగా దాచుకోమన్నారు. అత్యంత జాగరూకతతో తన అంతఃకరణ యందు దీనిని భద్రపరుచుకొని ప్రతి నిత్యము ఏ మారుపాటు లేక జాగ్రత్త పరుచుకోమని. అందుకే నిత్యము నమ్మి మననము చేసుకొనుము. ఏ నరుడైనా నిన్నీ బోధన అడిగితే, అంటే సాటి మానవులు ఎవరైనా నిన్నీ భావము గురించి ప్రశ్నించినప్పుడు వాని మనసరయక, అంటే వాని ఆసక్తిని యోగ్యతను గమనించక వానికి చూపేవు, అటు వానికి తెలియపరిచేవు. అంటే బయట వారు ఎవరైనా ఆసక్తితో దీనిని గూర్చి నిన్ను ప్రశ్నించినప్పుడు, ఎవరైనా వచ్చి నిన్ను ఈ బోధ చెప్పమని అడిగితే వారి ఆంతర్యమును గ్రహించక, వారి మనస్సు ఎట్టిదో, అరుకులు అవునో కాదో తెలుసుకొనకుండగా ఈ భావమును వ్యక్తపరచవద్దు. ఈ బోధ చెప్పకుము. జాగ్రత్తగా దాచుకొనుము. ఎవరికి పడితే వారికి ఇవ్వక, అర్హులైనచో మాత్రమే ఈ పరిపూర్ణ బోధను చెప్పమని గురువు ఆజ్ఞగా భావించుము అంటూ శిష్యుణ్ణి హెచ్చరిస్తూ ఈ కందార్థ భావాన్ని కృష్ణదేశికేంద్రుల వారు ముగిస్తున్నారు. ఈ కందార్థ భావాన్ని మీరు కూడా అందుకుంటారని ఇది శ్రీమద్ భాగవత కృష్ణ విరచిత ద్వైతాద్వైతరహిత పరమతత్వే శిష్య విజ్ఞాపనం నామ విశంశతయో మోధ్యాయ సమాప్తః. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ.